అదానీని దొంగగా చూపెట్టే ప్రయత్నం ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తుంటే జగన్ కోసమని, అదే సమయంలో అదానీ గొప్పోడు మంచోడని చూపించే ప్రయత్నం సాక్షి చేస్తుంది. వాస్తవంగా వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఉండుంటే అదానీ మీద వీళ్ళు అంతకంటే దారుణంగా కథనాలు రాసేవాళ్ళు. అది పక్కన పెడితే ఇప్పుడు యుఎస్ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అమెరికా న్యాయశాఖ నమోదు చేసిన కేసులో నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలు ఏమీ లేవని ప్రముఖ న్యాయకోవిదుడు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్కి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జత్మలాని స్పష్టం చేశారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్లో అధికారులకు నేతలకు లంచాలు ఇచ్చినట్టు డీఓజే తన అభియోగాల్లో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదని వెల్లడించారు. కేవలం కుట్ర జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారే కానీ దానికి ఎలాంటి సాక్ష్యాధారాలు చూపలేదని, లోతుగా పరిశీలిస్తే ఇవన్నీ కేవలం ఊహాగానాలని స్పష్టమవుతుందన్నారు. ఈ కేసులో అత్యంత కీలకమైన 1/5వ నేరారోపణలో అదానీ కానీ ఆయన మేనల్లుడు పేర్లు కానీ లేవని చెప్పారు. ఎఫ్సిపిఏని ఉల్లంఘించారన్న ఆరోపణలో కానీ, న్యాయానికి ఆటంకం కలిగించారన్న ఆరోపణలో కానీ అదానీల పేర్లు లేవనే విషయాన్ని వాళ్ళు తెర మీదకి తెచ్చారు. కీలకమైన ఈ 2 నేరారోపణలో అదానీల పేర్లు లేవనే విషయాన్ని ప్రధానంగా మీడియా సంస్థలు గుర్తించాలని సూచిస్తున్నారు. అసలు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని కానీ ఇచ్చారని కానీ నిరూపించే కనీస సమాచారం కూడా లేదని పేర్కొంటున్నారు. ఆ నేరారోపణలో ఎక్కడా కూడా ఇండియాలో లంచాలు ఇచ్చినట్టు లేదని, లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నారనే ప్రధాన నేరారోపణని, అయితే అందుకు ఎలాంటి ఆధారం లేవనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. నేపథ్యంలో అమెరికా డీఓజే నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలు ఏవి లేవని ఈ కేసులో న్యాయపరమైనటువంటి అంశాలను విశ్లేషించిన న్యాయకోవిదులు చెప్తున్నారు. అదే సందర్భంలో అదానీ గ్రూప్ మీద అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణలు మోపిన అభియోగాలు కేవలం ఊహాగానాలు, పూర్తిగా నిరాధారం, పైగా వాటిని కూడా పూర్తిగా వక్రీకరించి మరీ భారత ప్రజల ముందు పెట్టారు. అది కూడా సరిగ్గా పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే ముందే వాటిని బయట పెట్టడం వెనక భారీ దురుద్దేశాలు దాగున్నాయి. ఇది భారత్ని ఆర్థికంగా అస్థిరపరిచేందుకు, దేశ కార్పొరేట్ వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నమే అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జత్మలాని పేర్కొన్నారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్లో అధికారులకు నేతలకు లంచాలు ఇచ్చినట్టు డీఓజే తన అభియోగాల్లో ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదని జట్మలాని గుర్తు చేశారు. తాను కేవలం ఒక జాతీయవాదిగా వ్యక్తిగత హోదాలో మాత్రమే దీనిపై స్పందిస్తున్నట్టు చెప్పారు. అంతేగాని అదానీలకు కానీ వాళ్ళ గ్రూపుకు కానీ మద్దతుగా మాట్లాడడం లేదన్నారు. అమెరికాలో జో బైడెన్ సారథ్యంలో డెమోక్రాటిక్ ప్రభుత్వానికి చెందిన అధికార లాబీలు ఏడాదిన్నరగా మోడీ సర్కారుకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్నారు. అదానీ వివాదంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక రకంగా అదానీనే మాట్లాడిచ్చుంటాడు ఈ ఇద్దరిని, నో డౌట్ అందులో. ఎందుకంటే వీళ్ళకేం సంబంధం మాట్లాడటానికి అంటే నిపుణుల తరహాలో. ఇప్పుడు దాన్ని కాస్త తగ్గించడం కోసం ఒకటి మాత్రం ఖాయం, అదానీని అక్కడ చేసేది ఏమీ లేదు. కాకపోతే హంబక్ హడావిడి ప్రచారంతో ప్రస్తుతం ఏదో చేసేయాలన్నటువంటిది అయితే, ఏదో జరిగిపోతుంది అన్నటువంటి బిల్డప్ అయితే క్రియేట్ చేస్తారు.